వరంగల్ అర్బన్ జిల్లాల దారుణం జరిగింది. గాంధీనగర్లో 3వ తరగతి చదువుతున్న వినయ్ అనే విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. వినయ్ మృతదేహాన్ని బస్తాలకు కట్టిపెట్టి ఇంటి ముందు పడేసి వెళ్లిపోయారు. నిన్న స్కూల్కు వెళ్లిన వినయ్ ఇంటికి రాలేదని, పొద్దుగాల చూసే వరకు ఇంటి ముందున్న ఆటోలో మృతదేహం ఉందని పేరెంట్స్ చెబుతున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నామన్నారు. ఆసిస్ స్కూల్ పక్కన ఒక రోడ్ ఉంటుంది, సిమెంట్ రోడ్ పక్కన ఒక ఆటో ఉంటే ఆటోలో ఆ అబ్బాయిని ఎవరో చంపి గన్ని బ్యాగులో మూట కట్టి తీసుకొచ్చి ఆటోలో వేసిపోయినారు. అబ్బాయిని చంపిన వారు ఎవరైనా ఇంతవరకు క్షుణ్ణంగా తెలియలేదు. మనకి ఇంకా దర్యాప్తు చేస్తున్నాం అన్ని విధాలు కూడా. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్, తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత సైంటిఫిక్ ఎవిడెన్స్ మొత్తం కూడా పేరెంట్స్ ఒక అనుమానం ఎవరి మీద ఉంటే కూడా వాళ్ళని కూడా తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి అబ్బాయి గల చావు కారణం త్వరలో వరంగల్ అర్బన్ జిల్లాల దారుణం జరిగింది. గాంధీనగర్లో 3వ తరగతి చదువుతున్న వినయ్ అనే విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. వినయ్ మృతదేహాన్ని బస్తాలకు కట్టిపెట్టి ఇంటి ముందు పడేసి వెళ్లిపోయారు. నిన్న స్కూల్కు వెళ్లిన వినయ్ ఇంటికి రాలేదని, పొద్దుగాల చూసే వరకు ఇంటి ముందున్న ఆటోలో మృతదేహం ఉందని పేరెంట్స్ చెబుతున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నామన్నారు.